అండి, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇదైతే వీకెండ్ అన్నమాట. వీకెండ్ వచ్చేసి సాటర్డే. విరాట్ ఏం డ్రెస్ వేసుకున్నాడో చూసారా? నా పాట సూడి ఎట్లా చూపట్టు. నా పాట సూడి డ్రెస్ వేసుకున్నాడు. ఇప్పుడైతే మేము ఒక పార్టీకి వెళ్తున్నాం, ఫంక్షన్ కి. సో ఫంక్షన్ కి వెళ్ళేసి వచ్చేస్తాము. సో ఇక వీకెండ్ పెద్దగా ఇవాళ ఏం చేసింది లేదు, అంత నార్మల్ రొటీన్ అయిపోయింది. జస్ట్ వండుకున్నాం, తిన్నాము, పడుకున్నాం, లేచాము, పార్టీకి వెళ్తున్నాం అంతే. ఇంకా అంతకు మించి ఏం చేయలేదు. ప్రాబ్లీ రేపు సండే ఒకవేళ ఏమేం చేస్తాను ఏంటి కుదిరితే మీ బ్లాగ్ లో చూపెడతాను. బాయ్ బాయ్. ఏం నరసింహ కదలకుండా కూర్చొని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నావు? విరాట్ నీకెవరు విన్ అవ్వాలి? ఇండియా. వై ఇండియా నానా? You know me. Okay. India win అవ్వాలి విరాట్ కి. ఓకే, 15 runs needed for 20 balls. చూద్దాం. Waiting for what, Virat? For them to win. India. Oh no, don't do that. Virat? ఒకసారి డెసిషన్ అడుగుతున్నా. మీ అందరికీ అర్థమైపోయినట్టుంది, మేమైతే ఏం చూస్తున్నాము, క్రికెట్ మ్యాచ్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ చూస్తున్నాం అనమాట. ఇండియా గెలవాలని విరాట్ అయితే ఎంత ఎక్సైట్ అయ్యాడో. ఎందుకంటే క్రాకర్స్ కాలవాలంటే ఇండియా గెలిస్తే క్రాకర్స్ కలుస్తాం కాబట్టి ఇండియా గెలవాలి. ఎందుకు విరాట్ ఏంట్రా జాకెట్ తెచ్చుకున్నావు? బయటికి వెళ్ళి క్రాకర్స్ కాలవాలని చెప్పి జాకెట్ తెచ్చుకున్నాడు. యు నో ఇట్స్ గోయింగ్ టు విన్. ఓకే, No, we'll put it. Let's start. Oh, done. 4. India! I know it is going to win. India won. I love India. Hey. 18. ఎక్కడికి వెళ్తున్నావు నరసింహ? Crackers కాల్దామని. ఇండియా వన్. యు వాంట్ టు డు క్రాకర్స్? Yes. This is the best thing ever. చలో పదండి. ఇడ్లీ పెట్టాను, విరాట్ ఒక్కడే తిన్నాడు, నరసింహ ఇంకా తినను కూడా తినలే. చలో లెట్స్ గో. ఇండియా వన్ క్రాకర్స్. గాలి పడుతుంది కానీ. మా ఆయన డబ్బా క్రాకర్స్ రెడీగా పెట్టుకున్నాడు. ఇండియా వన్ అయితే కాల్వాలని ఇదిగోండి. ఇగో నరసింహ, మరి దీన్ని ఎలా వెలిగిస్తావో ఏమో. ఎంతో సపోర్టివ్ వైఫ్ చూడండి, అన్ని క్యాండిల్స్ అన్ని తెచ్చి పెట్టింది రెడీగా. మా బుడ్డోడి ఎక్సైట్మెంట్ చూసారా? అసలు ఇండియా విన్ అవ్వాలని ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. అసలు హీ నోస్ అంటే ఇండియా విల్ విన్ అని. బాగానే చూసాడు లేండి. మ్యాచ్ అయితే మాత్రం ఇంట్రెస్టింగ్. ఒరే నీ గొంతు పోతుంది నువ్వు ఇంత అరిచి చేస్తే. విరాట్ చూస్తున్నారు కదా, పక్కన కిడ్స్ అందరు కూడా వచ్చారు. ఇంకా మంచిగా క్రాకర్స్ కాల్చుకుందాము, ఇంకా పదండి ఇండియా గెలిచింది అనగానే ఇంకా అందరం బయటకు వస్తాం అనమాట జనరలీ. చూస్తున్నారు కదా, పిల్లలందరూ మంచిగా ఎక్సైట్ అయి ఉన్నారు. ఇంకా క్రాకర్స్ పెట్టేసరికి ఇంకా సౌండ్ వినిపించి కూడా అందరూ వస్తాం కదా, అలా కొంతమంది వచ్చుండే అనమాట. మంచిగా అనిపించింది ఇలా చిన్న సెలబ్రేట్ చేసుకోవడం. ఇదేంటంటే విరాట్ కార్ క్రాకర్ అనమాట ఒకటి. అప్పుడు దివాళీ అప్పుడు కొనుండే. సో విరాట్ అడుగుతుండే అనమాట, ఇట్లా కార్ క్రాకర్ పెట్టమ్మా, అది ముందుకి వెనక్కి వెళ్తుంది అంటే. అది ఏం వెళ్తుందో చూద్దాం పదండి. నాకు కూడా పెద్దగా ఐడియా లేదు, ఫస్ట్ టైం పెట్టాను. బట్ బాగానే వెలిగింది అనమాట. బాగానే బ్యాక్ వచ్చింది చూడండి. కొంచెం అంటే స్లోగా, మరి అది ఇంకా మేబీ విండ్ వల్ల అంతగా వెలగలేదేమో, కానీ లేకపోతే ముందుకి వెనక్కి మంచిగా వెళ్తుంది అనుకుంటా. అంత ఎగ్జాక్ట్గా నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. బట్ కొద్దిగా అయితే వెనక్కి వెళ్ళింది ఇవాళ. ఓకేలే, వీఆర్ సో హ్యాపీ. చూడండి రివర్స్ గేర్ వేసుకున్నట్టు వెళ్ళిపోతుంది ఆ కారు. ఇంకా క్రాకర్స్ అని అట్లా అవి ఇవి అని కొన్ని కాల్చుకున్నారు. ఇంకా అంతా ఏం రికార్డ్ తీయలేదు నేను. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఇంకా Come to Pranavi Memories.
యా వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ అయితే ఏంటి ఇంత పెద్ద బ్యాగ్ వేసుకొని నించున్నాను, మీ అందరికి ఏదో ఫుల్ షాపింగ్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? అంటే నేను ఏమేమి కొన్నానో ఏంటో అన్ని చూపెట్టేద్దామా? మీరు అనుకున్నట్టు ఇందులో మీరు అనుకున్నట్టు ఇందులో షాపింగ్ మా వాడికి ఆత్రం ఆగట్లేదులేండి. మీరు అనుకుంటున్నట్టు ఇందులో బట్టలు గిట్టలు ఏం లేవు. మా ఇద్దరికి ఇష్టం. యా మాకంటే అన్నిటికంటే మాకు ఎక్కువ ఇష్టమైంది ఫుడ్ అన్నమాట. సో బేసికలీ ఇందులో ఉన్నది ఫుడ్. సో ఇప్పుడు ఉన్నది చూస్తారా, కీమా బిర్యానీ ఆర్డర్ ఇచ్చామన్నమాట ఇవాళ. అది జస్ట్ ఒక బిర్యానీ కాకుండా ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ ఇచ్చాము. సో ఇదైతే అదే మీకు తెలుసు కదా, బిర్యానీ గ్రేవీ, ఇది పెరుగు చట్నీ, రైతా ఇచ్చారు. కీమా బిర్యానీ ఆర్డర్ ఇచ్చామన్నమాట. విరాట్ కీమా బిర్యానీ ఇమ్మన్నాడు, సేమ్ అదే ఇచ్చాను. విరాట్ తిన్నప్పుడు విరాట్కి అర్థమవుతుంది. నువ్వు చూడు ఫస్ట్, అది తెలియదు. సో ఇది వచ్చేసి కీమా బిర్యానీ. ఇప్పుడు నేను మీకు చూపెడతాను. ప్లేట్ తీసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసి చూపెడతాను. I won't put them. Take it off. You want egg? No, not egg. No egg? Okay. No egg. I want keema and biryani. Not these ones, but not the ones. See? Keema is down. Oh, I add. No. Sorry. Okay, wow. It's better. నీకని కాదురా, జస్ట్ సర్వ్ చేస్తున్నాను, చూపెడదామని. చూడండి, కింద కీమా ఉంటుంది, చూస్తేనే నాకు నోరు ఊరిపోతుంది. కింద కీమా, పైన బిర్యానీ అన్నమాట. చూస్తేనే నోరు ఊరిపోతుంది అంటే మా వాడు కళ్ళు వస్తున్నాడు చూడొద్దనంట. ఇప్పుడు తింటాం కదరా, మనమే కదరా తెచ్చుకుంది. కన్నమ్మా ఇట్స్ మౌత్ వాటరింగ్. యా సో ఇప్పుడైతే వెళ్ళి వేడివేడిగా కీమా బిర్యానీ తినేద్దాం పదండి. ఇవాళ అయితే నేను మీ అందరికీ ఆస్పరగస్ పచ్చడి చేసి చూపెడతా పదండి. ఇదైతే చూస్తున్నారు కదా, కావాల్సిన ఐటమ్స్ ఆస్పరగస్, ఒక టమాటో, కొన్ని ఎల్లుల్లిపాయలు, చింతపండు, పచ్చిమిర్చి. ఇవి తప్పితే దీనికి ఇంకేం అవసరం లేదండి. 1 లేదా 2 టమాటోలు మీ క్వాంటిటీ బట్టి వేసుకోండి. ఇప్పుడైతే ఆస్పరగస్ని మంచిగా కడిగేసాను అనమాట. వాటర్లో వేసేసి ఫుల్ కడిగేసిన తర్వాత వాటిని ఏం చేస్తున్నానంటే ముక్కలు కట్ చేస్తున్నాను. చూడండి, మంచిగా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నా. మీ ఇష్టం, ఇంకా అది రోటి పచ్చడి ఎలాగో మిక్సీలో వేస్తే మెదిగిపోతుంది అంటే కనుక మీ ఇష్టం. కానీ నేనైతే ఎట్లాకి వస్తున్నానంటే వెనకాల స్టెమ్స్ తీసేస్తున్నాను. చూడండి, లాస్ట్కి వెనకాల ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి మగ్గడానికి, ప్లస్ పీచు వస్తుంది అనమాట. అలా కాకుండా ఓన్లీ ఈ ముందు వరకు కోసేసి వెనకాల ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ వరకు తీసి పడేస్తున్నాను. ఎందుకంటే అది కొంచెం అంటే చెప్తున్నాను కదా, కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. ప్లస్ ఉడికినా పర్లేదు అనుకుంటే తీగ అనిపిస్తుంది అనమాట, అది మెదిగిన తర్వాత మన నోట్లో వచ్చినా కానీ. అందుకని అది మాత్రం తీసేసాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆయిల్లో కొద్దిగా నూనె పోసుకున్నాను. నూనెలో ఈ కట్ చేసిన ఆస్పరగస్ వేస్తున్నాను ఫస్ట్ అయితే మొత్తము. ఆస్పరగస్ వేసేసిన తర్వాత కొంచెం అటు ఇటు సాటే చేస్తున్నాను అనమాట. అంటే కొద్దిగా ఈ ఆయిల్లో కిందకి పైకి కొద్దిగా ఏగేలాగా చేస్తున్నాను. ఎందుకంటే ఫస్టే మూత పెట్టేస్తే ఇంకా మొత్తం అది ఉడికిపోయినట్టు ఉంటుంది కదా, అట్లా కాకుండా ఆస్పరగస్ కొద్దిగా ఆయిల్లో ఒక 2 నిమిషాలు అట్లా ఏగి, అంటే కొంచెం ఏదైనా పచ్చి స్మెల్ అది ఉంటుంది కదా, అది పోయేలాగా అన్నట్టు ట్రై చేస్తున్నాను. అంటే మంచిగా నేనైతే ఈ పచ్చడి మరి ఎర్లియర్ చేశానేమో నాకైతే గుర్తులేదు, కానీ ఇదైతే నాకైతే చాలా రోజుల తర్వాత చేశాననే చెప్పాలి. ఆఫ్టర్ లిటరలీ ఎ డెకేడ్ అనుకోండి. మరి వచ్చిన కొత్తలో ఏమేమి చేశాను నాకైతే నిజంగా గుర్తులేదు. ఇంకా 2 లాంగ్ అయితే మనకు గుర్తుండదు కదా. కానీ ఈసారి పచ్చడి మాత్రం చాలా బాగా వచ్చింది. నరసింహ తరోగా ఎంజాయ్ చేశాడు అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఏం చేశానో, కొద్దిగా ఆయిల్లో ఒక 5 నిమిషాలు అట్లా మగ్గిన తర్వాత మూత పెట్టాను. సో దట్ కొంచెం ఆయిల్లో ఏగినట్టు కూడా ఉంటుంది కదా అన్నట్టు పచ్చడి.
సో ఇప్పుడు అదే అనమాట, ఇంకా మూత పెట్టాను చూడండి. మూత పెట్టి కొంచెం బాగానే మగ్గిపోయింది. అంటే ఒక మరీ ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత అని చెప్పను కానీ కొంచెం ఒక 10-20% మంచిగా మగ్గింది చూడండి. అదే మీకు గరిటె పెట్టి నేను చూపెడుతున్నాను చూడండి. అలా మగ్గిన తరువాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కావాల్సినన్ని పచ్చిమిర్చి ఇంకా అలాగే వెల్లుల్లిపాయ తీసుకున్నాం కదా, అది వేసేసేయండి. అది మీ ఇష్టం, ఇంకా మీ టేస్ట్కి. పచ్చిమిర్చి అంటే ఇంకా ఎగ్జాక్ట్గా అంటే కొంచెం యాస్పరగస్ పచ్చళ్ళు మళ్ళీ మనం టమాటా వేస్తాం కాబట్టి కొద్దిగా మంచిగానే పచ్చిమిర్చి పడుతుంది అనమాట. ఇంకా కొంతమంది తినలేని వాళ్ళు 1-2 అట్లా మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. మేము మా ఇంట్లో కొద్ది కారం మంచిగానే తింటాం కాబట్టి నేనైతే బాగానే వేసాను. మీరు ఇందాక చూసారు కదా, అన్నీ వేసాను అనమాట. అవి అంతా కూడా కొంచెం పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా 2 టమాటాలు వేసాను. ఫస్ట్ ఒకటే టమాటా అనుకున్నాను కానీ మళ్ళీ అనిపించింది కొంచెం పచ్చడి మంచిగానే అవుతుంది కదా క్వాంటిటీ అని చెప్పి 2 టమాటాలు వేస్తున్నాను చూడండి. ఆ 2 టమాటాలు కూడా వేసేసి కొంచెం మంచిగా కలిపేస్తున్నాను. కలిపేసి కాసేపు మళ్ళీ కొంచెం ఇది కూడా అదే చెప్తాను కదా, ఫస్ట్ అయితే కొద్దిగా ఏగనిస్తాను. ఏగనిచ్చిన తర్వాత ఎప్పుడైనా మూత పెడతాను. సో కొంచెం ఇట్లా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మూత పెడుతున్నాను చూడండి. ఇంకా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అట్లా వదిలేస్తే అది ఏమవుద్దంటే టమాటాలోంచి వాటర్ వచ్చి చూస్తున్నారు కదా మొత్తం అంతా ఈక్వల్గా మగ్గిపోద్ది అనమాట. సో మంచిగా ఇలా అంతా గుజ్జుకి ఇంక ఉడికిపోతుంది. కొంచెంసేపు ఉంచండి టమాటా వేసిన తర్వాత. మరీ ఒక 5 మినిట్స్లో అట్లా ఆఫ్ చేయనని చెప్పను కానీ టమాటా అంతా కొంచెం మెత్తగా ఇట్లా అప్పుడప్పుడు గరిటెతోటి ఇట్లా టమాటాని మెత్తగా చేస్తున్నాను చూడండి. ఎందుకంటే నేను పెద్ద క్యూబ్స్లా కట్ చేసాను. అదే మీరు సన్నగా కట్ చేస్తే ఆటోమేటిక్గా మగ్గిపోద్ది. నేను ఏంటంటే కొంచెం పెద్ద సైజులో కట్ చేశాను కాబట్టి అలా ఉందన్నమాట. సో అలా కొంచెం అట్లా ఇట్లా అన్న తర్వాత ఇంకా లాస్ట్లో ఏంటంటే ఒక్క రవ్వంతా చింతపండు కూడా వేస్తామన్నమాట. ఎందుకంటే కొంచెం ఎప్పుడైనా రోటి పచ్చడిలో ఇంత చింతపండు తగిలిస్తే దాని టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో అంతే, ఇక చూస్తున్నారు కదా టమాటా కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఒక్క రవ్వంతా చింతపండు వేస్తాం. ఇంకా చింతపండు వేసిన తర్వాత ఆ వేడికి అది మగ్గిపోతుంది. మీరు కావాలంటే అలా మూత పెట్టేసి నేను ఏంటంటే ఒక్కసారి మంచిగా కలిపేస్తున్నాను. కలిపేసి మళ్ళీ కొంతసేపు అలా వదిలేస్తాను. ఒక 2 నిమిషాలు అట్లా కొద్దిగా ఉడకనిచ్చేసి ఇంకా ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేస్తున్నాను చూడండి. ఎందుకంటే వెంటనే ఇప్పుడు మనం నూరుకోలేం కదా, మిక్సీలో అంత వేడిగా వేయలేం కాబట్టి కొద్దిగా చల్లారనిచ్చి ఇప్పుడు మిక్సీ పడుతున్నాను చూడండి. అన్నీ వేసి కొంచెం సాల్ట్ ఇంకా మీకు తగినంత, ఇప్పటివరకు సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ మీకు తగినంత వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే పచ్చడి సూపర్ ఉంటుంది. వైట్ రైస్లోకి అయితే ఇంకెంత కమ్మగా ఉంటుందో దోశల్లోకి కూడా బాగుంటుంది. బట్ నేనైతే మోస్ట్లీ ఇవాళ వైట్ రైస్లోకే తిన్నామండి. చాలా బాగుంది. ఇలా చేసుకోండి అందరూ తప్పకుండా. ఇవైతే వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పాను కదా ఫంక్షన్కి వెళ్ళామని, అవి జస్ట్ ఆ పిక్చర్ షేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే, మీకు మా వీడియోస్ నచ్చితే కనుక ఇక్కడ చూడండి, మీరు మా వీడియో కింద ఇక్కడ ప్రణవి మెమరీస్ పక్కన సబ్స్క్రైబ్ ఉంది. ఇప్పుడు నేను క్లిక్ చేసి మీకు చూపెడతాను. సో అలా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.